105వ వచనాన్ని మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మానవుని యొక్క పాదములకు దీపం అంటండి, త్రోవకు వెలుగై ఉన్నదంటూ మరి దేవుని వాక్యం చూస్తున్నాం. అందుకని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాట్లాడుతూ, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని మాట్లాడినారు. మరి నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలవాడై ఉండునని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మరి నిజంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క మాటలు ఎంత సత్యమైనటువంటివి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతమైనటువంటివి. కనుక మనం నిత్యం కూడా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళవలసినటువంటి వారు ఉన్నాం. దేవునితో మనమందరము అనుసంధానం చేయబడవలసినటువంటి అవసరత మనకుందండి. మరి ఈరోజు